అత్యంత ఉత్సాహంతో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసి అట్లాగే స్టాల్స్ని విజిట్ చేయడానికి వచ్చిన నా తోటి పారిశ్రామికవేత్తలు 6వ పారిశ్రామిక ప్రదర్శనని ఎంతో సక్సెస్ చేసిన మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సుధీర్ రెడ్డి సార్ చెప్పినట్టు ఒక సాంప్రదాయంగా చల్లపల్లిలో దీన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తాం దాన్ని. ఎందుకంటే ఇది 6వ ఎగ్జిబిషన్ అయినప్పటికీ గత 3 సంవత్సరాలుగా వరుసగా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా రాబోయే సంవత్సరాల్లో డిఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పారిశ్రామిక వస్తు ఉత్పత్తి ప్రదర్శన ఖచ్చితంగా కొనసాగుతుంది. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా పారిశ్రామిక ఎగ్జిబిషన్ నుంచి చాలా వరకు మీరు అందరూ కూడా బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక గ్రూప్ ఉంది, ఒక 120-130 మెంబర్స్ తోటి ఎగ్జిబిటర్స్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రూప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీకు ఆ గ్రూప్ లో ఈ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత కూడా మీ ప్రోడక్ట్స్ ని ప్రమోషన్ చేసుకోవడానికి ఏదైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నా లేదంటే కొత్త ప్రోడక్ట్స్ అయినా మీరు తయారు చేసినా కానీ దాంట్లో మీరు మెసేజ్లు పెడతా ఉంటే కావాల్సిన వాళ్ళు వచ్చేసి దాంట్లో కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్తున్నా, నా ఓన్ ఎక్స్పీరియన్స్ గత 3 ఎగ్జిబిషన్స్ నుంచి అరౌండ్ ఒక 20 to 25 మన చల్లపల్లిలో ఉన్న పారిశ్రామికవేత్తల నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ కొంటున్నాను నేను. ఎందుకంటే అంతకుముందు తెలిసేది కాదు ఏ ప్రోడక్ట్ ఎవరి దగ్గర దొరుకుతున్నాయి, రాణిగంజ్కో ఇంకెక్కడికో బాలనగర్కో పోయి కొనుక్కునేది. అటువంటిది ఈ ప్రోడక్ట్లు మన చల్లపల్లిలోనే ప్రత్యేకంగా మా ఫార్మా ఈ చల్లపల్లి ఈ ప్రోడక్ట్లు అన్ని అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు అని తెలిసి తక్కువ రేటుకి అట్లీస్ట్ ఒక 20 to 30% తక్కువ రేటుకి బయట మార్కెట్లో దొరుకుతున్న రేట్ల కంటే నేనే పర్చేజ్ చేయడం జరిగింది. అట్లా ఇటువంటి బెనిఫిట్ని మనందరం అవైల్ చేసుకుందామని, అట్లాగే ఈ ఎగ్జిబిటర్సే కాకుండా మన చల్లపల్లిలో వస్తువులు తయారు చేసే అన్ని పరిశ్రమలు కూడా మీ ఉత్పత్తుల్ని ఎగ్జిబిట్ చేయవలసిందిగా మెసేజ్ చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సిఐఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది, చల్లపల్లి ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ ప్రమోషన్ గ్రూప్. ఆ గ్రూప్ లో రెగ్యులర్ గా మన చల్లపల్లి తయారవుతున్న ప్రొడక్ట్స్ ని లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అని ఎంక్వైరీస్ పంపించడం జరుగుతుంటుంది. దాని ద్వారా కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇటువంటి మెసేజ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మనందరికీ తక్కువ రేటుకి కానీ నాణ్యతలో ఉన్న ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్లాగే మా సిఐఏ నుంచి అట్లనే ఐలా నుంచి ఖచ్చితంగా మేము సహకరిస్తూనే ఉంటాం. ఈ ఎగ్జిబిషన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎగ్జిబిషన్ తోనే కాకుండా చల్లపల్లి అందరి ఆధ్వర్యంలో మా అందరి సహకారంతో ప్రోడక్ట్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలని అవకాశాలు కూడా పరిశీలిస్తాం. ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకుందాం. అట్లనే చివరిగా ఈ ఎగ్జిబిషన్ లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన మీకు, విజిటింగ్ వచ్చిన పారిశ్రామికవేత్తలకి, అందరు విజిటర్స్ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.